అద్భుత కుమార్కి అట్లానే సునీల్ కుమార్ మంచాల సునీల్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లానే ఇక్కడికి రాని వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. వాళ్ళు రాలేదు అని లేదు. అట్లానే ప్రభాస్ ఇట్లానండి. అట్లానే అద్భుత కుమార్కి చదువు చెప్పిన గురువులు ఇద్దరికి, నాగరాజు గారికి మన వెంకటరమణ అన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు తెలిసి వాళ్ళ జీవితం ధన్యమైనది. వాళ్ళు చదువు చెప్తున్నారు కాబట్టి వాళ్ళ కళ్ళెదురుగా ఒక డాక్టర్ అవుతున్నారంటే ధన్యమైనది. ఎందుకంటే మా అనుభవాలు చెప్తాయి. ఆ అనుభవాలు నేను నా కొడుకుని తీసుకొని పోయినప్పుడు ఒకసారి అప్పుడే ఎంత పెద్దగా అయ్యో రాకుంటుంది. అది అంత అనుబంధము, అంత సంతోషం ఏమి ఇచ్చేదేం లేదు. అద్భుతకరమేమి నాగరాజు కానీ వెంకటరావు గారికి ఏమి ఇవ్వడు. వాళ్ళిద్దరు అప్పుడు ఏదైతే జ్ఞానం ఇచ్చిండ్రో ఆ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందు పోయినారు. ముందు పోయి ఈరోజు పెద్దగా ఉంటే ఒక స్థాయిలో ఉన్నప్పుడు వీళ్ళు చూస్తారు, ఇట్లా చూస్తారు, కింద నుంచి ఇట్లా చూస్తారు. అది చూడడం వాళ్ళకి ఆనందం. అప్పుడు కళ్ళు తల ఎత్తనికి కూడా ఇబ్బంది ఉన్నది చూస్తుంటారు. నా ఓడు అని చెప్పి ఇదొక కథ. అందుకోసమే వీళ్ళిద్దరికీ మిగతా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అట్లానే మిత్రులారా, ఈ అద్భుత్ కుమార్ కానీ, తన్వితమ్మ కానీ, లేదా హరి కానీ, ఇంకొక సునీల్ కానీ, లేదా ఇక్కడ ఉన్న అందరూ మిత్రులందరూ, నాకు తెలిసి ఇక్కడ ఉన్న అందరూ మిత్రులందరూ రిజర్వేషన్లో వచ్చింది. రిజర్వేషన్ అంటేనే అంబేద్కర్, రిజర్వేషన్ అంటే రాజ్యాంగం. ఇది కామన్. ఇప్పుడున్న కాలం నాకు తెలిసి అద్భుత్ కుమార్ కానీ, సునీల్ కానీ, హరి కానీ, తన్వితమ్మ కానీ అంబేద్కర్ పరిచయం ఉండదు. వాళ్ళ నాయనోళ్ళకి పరిచయం ఉండదు. అయితే వాళ్ళ నాయనోళ్ళు వాళ్ళకి అంబేద్కర్ని పరిచయం చేయరు. పరిచయం చేసింది కారణం ఏమంటే ఇక్కడ దేవుణ్ణి పరిచయం చేస్తారు తప్ప అంబేద్కర్ని పరిచయం. మనం దేవుణ్ణి పరిచయం చేయొద్దని చెప్పు, దేవుణ్ణి పరిచయం చేయాలి. దేవుడు మనసుకు సంబంధించిన వ్యక్తి, ఆత్మకు సంబంధించిన వ్యక్తి. అంబేద్కర్ శరీరానికి సంబంధించిన వ్యక్తి. ఈ శరీరం ఉండాలంటే ఖచ్చితంగా అంబేద్కర్ ఉండాల్సింది. ఆత్మ, మనసు ఇవి ఉండాలంటే దేవుడు ఉండాల్సింది. ఇవి రెండు వేరు సంబంధాలు. మనం బతకాలంటే చదవాలంటే, మనం బతకాలంటే జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం కావాలంటే అంబేద్కర్ ఇచ్చిన జ్ఞానమే కావాలి. నేను అంబేద్కర్ కంటే జ్ఞానవంతులు లేరా ఈ ప్రపంచంలో అంటే ఉండాలి. అట్లనే అంబేద్కర్ లాంటి జ్ఞానవంతులు లేదు. అంబేద్కర్ లెక్క సామాజిక పరివర్తన కలిగిన జ్ఞానవంతులు లేదు. ఇది మనమందరం తెలుసుకోవాల్సింది. అంబేద్కర్ 1950లో రాజ్యాంగాన్ని రచించి సమర్పించినాడు. సమర్పించిన తర్వాత ఎందుకు చెప్తానంటే రాబోయే కాలంలో వీళ్ళు ముగ్గురు కానీ నలుగురు కానీ రేపు ఒక మంచి ఇన్స్టిట్యూషన్ లేకపోతున్నారు, ఓ మంచి మేధావులు ఉండే ఇన్స్టిట్యూషన్ లేకపోతున్నారు. వాళ్ళందరూ భవిష్యత్తులోనే ఒక గొప్ప వాళ్ళు, ఒక గొప్ప సమూహంలోకి, లేదా ఒక గొప్ప సమూహం వాళ్ళ దగ్గరికి వస్తారు. వీళ్ళు గొప్ప సమూహంలోకి పోతున్నారు. రాజ్యాంగము ఎప్పుడైతే అమలులోకి వచ్చిందో, అమలులోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఒక కష్టం వచ్చింది ఈ రాజ్యాంగం. మీరు పెరియార్ రామస్వామి గారి పేరు ఉంటారు, గడ్డం ఉంటుంది, కర్ర పట్టుకుని ఉంటాడు. తమిళనాడు అయింది. ఈరోజు టీఎంకే ఇంకా అక్కడ పార్టీలు ఉన్నట్టు ఆయన చదవాలి. ఆయనది మొత్తం మొన్నే 19వ తేదీ జయంతి జరిగింది. ఏం రాజ్యాంగం వచ్చింది? తమిళనాడులోన 1956లోని ఇట్లాంటి నీటి పరీక్ష పెడితే, వైద్య పరీక్ష పెడితే వైశ్య కుటుంబానికి చెందిన ఒక వ్యక్తికి, ఒక పిల్లోనికి 651 మార్కులు వచ్చినాయి. ఎస్సీ పిల్లోనికి 650 మార్కులు వచ్చినాయి. 650 మార్కులు వస్తే 650 మార్కులకి రిజర్వేషన్లు ఇవ్వాలి కదని చెప్పి 650 మార్కులు ఉన్న వ్యక్తికి రిజర్వేషన్ కోటాలోనే ఉద్యోగం ఇస్తారు. ఆయన వైశ్య అభ్యర్థి తండ్రి హైకోర్టు పోతాడు, తమిళనాడు మెడ్రాస్ హైకోర్టు పోతాడు. మెడ్రాస్ హైకోర్టులోన ఒక కేసు వాదిస్తారు. చాలా విచిత్రంగా అనిపిస్తుంది, మనం ఎప్పుడు ఊహించము. మెడ్రాస్ హైకోర్టులో ఏం కేసు వాదిస్తారు? 14 అధికరణ ప్రకారము భారతదేశంలో పౌరులందరూ అందరూ సమానము అని చెప్తాడు. అందరూ సమానమైనప్పుడు మా వారికి 651 వచ్చింటే వానికి 650 వచ్చినాయి కదా, మరి సమానమైనప్పుడు మాకెందుకు సీట్ ఇవ్వదు, అది అన్యాయం కదా అని చెప్తాడు. అప్పటి వరకు అంబేద్కర్ కూడా రాజ్యాంగంలోన రిజర్వేషన్లు పొందుపరిచే దాంట్లోన ఈ ఇబ్బంది వస్తుందని ఊహించలేదు, ఊహించలేడు.
అంతకుముందు సాహు మహారాజ్ అంబేద్కర్ రిజర్వేషన్లు పాటించినాడు. ఆయన రాజు కాబట్టి తన ఇష్టం. అది ప్రజాస్వామ్య దేశంలోకి వచ్చినాము, ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలి కాబట్టి అంబేద్కర్ ఆలోచించకుండానే ఆలోచించలేడు. సామాజిక అనుకూలంగా పరిస్థితులు తెలియవు. అట్లా తీసుకొని వచ్చేటప్పటికల్లా మెడ్రాస్ హైకోర్టు సీటు కొట్టేసింది. లేదు, ఖచ్చితంగా వయసు పిల్లలకి ఇవ్వాలని చెప్పింది. 651 మార్కు వచ్చిన మెడ్రాస్ హైకోర్టు సీటు కొట్టేసి పిల్లలకి ఇస్తారు. ఇప్పుడు పెరియార్ రామస్వామి ఎంటర్ అవుతాడు. అది ఎట్లా అన్యాయము? భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఉన్నాయి. మావోడు సామాజికంగా వెనకబాటు ఉన్నాడు, వీడు 650 తేవడమే గొప్ప అని చెప్పి ఒక గ్రేట్ అని చెప్పి పెరియార్ రామస్వామి అప్పుడే ముసలోడు అయ్యింటాడు. పెరియార్ రామస్వామి రంగంలోకి దిగుతాడు. అట్లా కాదని సుప్రీంకోర్టు పోతాడు. అప్పటికే ప్రభుత్వాలు, అక్కడ ఉండే ప్రభుత్వాలు జస్టిస్ పార్టీ ఉంటాయి, ప్రభుత్వాలు ఉంటాయి. ఆ ప్రభుత్వాలని మీరు ఎట్లా చేస్తారు? ఇది అన్యాయం అని చెప్పి రాజ్యాంగాన్ని మీరు ఎట్లా చేస్తే ఎట్లా అంటే, మీ రాజ్యాంగంలో ఉంది, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోనే ఉంది, ఆర్టికల్ 14 ప్రకారం అందరూ సమానమైనప్పుడు మాకెందుకు సీట్ ఇవ్వరు అని చెప్పి ఓ పెద్ద చర్చ జరుగుతుంది భారతదేశంలో. ఈ పెద్ద చర్చ జరిగినప్పుడు భారతదేశంలో ఈ సుప్రీంకోర్టుకు తలుపు జరుగుతాడు పెరియార్ రామస్వామి గారు. సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతాయి. సుప్రీంకోర్టులో వాదనలు జరిగితే సుప్రీంకోర్టు కూడా కరెక్టే కదా, అందరూ సమానులే, ఆర్టికల్ 14 ప్రకారం అందరూ సమానులే కదా అని చెప్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా అందరూ సమానులే అని చెప్పినప్పుడు ఏం చేయాలా అని చెప్పి పెరియార్ రామస్వామి ఈ రాజ్యాంగం మాకు అక్కర్లేదు అని చెప్పి జవహర్లాల్ నెహ్రూ మంత్రి ఉన్నప్పుడే ఈ రాజ్యాంగం మాకు అక్కర్లేదు, అట్లట్లయితుంది. రాజ్యాంగం రాసినప్పుడు రిజర్వేషన్లు ఎందుకు పెట్టినాడు, ఏ కోణంలో పెట్టినాడు, ఇవి ఆలోచించుకున్న కోర్టు ఈ రకమైన లిటిగేట్ తోటి ఒక చిన్న క్లూ తోటి అన్యాయం చేయడం అన్యాయం అని చెప్పి మాకు ఈ రాజ్యాంగమే అవసరం లేదని చెప్పి తమిళనాడు మొత్తం, తమిళనాడు, కేరళ ఈ ప్రాంతాన్ని అంతటిని ఒక పెద్ద ఉద్యమంలోకి నడుపుతాడు. ఉద్యమంలోకి నడిపిన తర్వాత నెహ్రూ గారు దిగొచ్చి ఎస్ కరెక్టే అని చెప్పి మొట్టమొదటి రాజ్యాంగ సవరణ రిజర్వేషన్లోన ఎఫ్ అనే రాజ్యాంగ సవరణ మొట్టమొదటి రిజర్వేషన్లకు వచ్చిన రాజ్యాంగ సవరణ. ఇది మన వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది. రిజర్వేషన్లో అంబేద్కర్ పార్టీ పెట్టిన వాటిని ఎక్కడో ఒకర తెలివి ఉన్న వాళ్ళు ఎక్కడికి అవకాశం ఉంటే అక్కడ దొబ్బాలని ఆలోచిస్తారు. ఈబీసీ కింద ఇప్పుడు రిజర్వేషన్లు వచ్చినాయి. 14 మార్కులు వచ్చినానికి ఈబీసీకి వస్తుంది, 54 మార్కులకు సీట్ రాదు. మనం ఎవరు పట్టించుకోము. 14 మార్కులు వచ్చినానికి సీట్ ఎట్లా వస్తుంది ఎవడు అడగడం లేదు, కోర్టులకు కేసేయడం లేదు. 54 మార్కులు వచ్చిన ఎస్సీకి సీట్ రాదు, ఎందుకు రాదని ఎవడు అడగడం లేదు. వానికి వాడు వెళ్ళిపోతాడు, ఈడి సీట్ ఎక్క ఆగిపోతాడు. ఇదొక దుర్మార్గమైన వ్యవస్థ. ఈరోజు బెంగళూరులోనూ మొత్తం హైటెక్లో మొత్తం ఈ నైపుణ్యాలకు సంబంధించిన మొత్తం సంస్థల్లోన ఇప్పుడు బెంగళూరులోన ఎవ్వడు అగ్రవర్ణాలు తప్ప ఎవ్వరికి ఉద్యోగం ఇవ్వదని నిర్ణయం చేసేస్తారు. ఇవెవరికి తెలియదు. అందుకోసమే నేను అద్భుత్ కుమార్కి కానీ, సునీల్ కుమార్కి కానీ, తన్వితమ్మకి కానీ, లేదా ఇక్కడికి రాని మిత్రులకు కానీ, లేదా ఇప్పుడు వచ్చిన తమ్ముడికి కానీ, వీళ్ళకి అందరూ చెప్పేదంటే, మీకు అవకాశం ఉంటే 9 గంటలు 8 గంటలు చదువుతారు, ఒక 10 నిమిషాలు అంబేద్కర్ గురించి చదవాలి, ఒక 5 నిమిషాలు రాజ్యాంగాన్ని గురించి చదవాలి. అంబేద్కర్ చదివేటప్పుడు మొట్టమొదటి ఒక కుల నిర్మూలన పుస్తకాన్ని చదవాలి. కుల నిర్మూలన పుస్తకాలు అందరూ మీ దగ్గర అందరి దగ్గర ఉండదు. కుల నిర్మూలన పుస్తకాన్ని చదవాలి. ఒక్క 5 నిమిషాలు రాజ్యాంగం రాసినప్పుడు 8 షెడ్యూల్, ఈరోజు 12 షెడ్యూల్. రాజ్యాంగం రాసినప్పుడు 398 ఆర్టికల్, ఈరోజు 412 ఆర్టికల్. రాజ్యాంగం రాసినప్పుడు సవరణలు ఈరోజు 120 సవరణలు వచ్చినాయి. ఇంకో 20 సవరణలు పెండింగ్లో ఉన్నాయి. మనం ఏమాత్రం కానీ జ్ఞానం లేకుంటే ఈ సమాజం మనల్ని దుబ్బిపారేస్తుంది, మనల్ని దరిదాపుల్లోకి రాకుండా చూస్తుంది. చదవడం ఒక్కటే ప్రధానమైతే చదవద్దు. చదువుకు విలువ ఉండేటట్లయితే చదవండి. ఆ విలువ పేద ప్రజలకు ఉపయోగపడాలి.
ఆ విలువ కింది వర్గాలకు ఉపయోగపడాల, ఆ విలువ నిన్ను పైకెత్తిన వాళ్ళకు ఉపయోగపడాల, ఆ విలువ ఈ సమాజం మార్పు కోసం ఉపయోగపడాల. ఆ రకమైన ఆలోచన వాళ్ళు చేస్తారని చెప్పి అట్లానే మిత్రులందరూ హెల్ప్ టు హెల్ప్లెస్ కానీ ఎంఎఫ్ కానీ ఇంకొకరు కానీ ఇంకొంతమందికి సహాయపడేట్లు తమ సహాయ సహకారాలని తమ కార్యాచరణని రూపొందించుకోవాలని చెప్పి అట్లా రూపొందించుకొని జ్ఞానాన్ని కూడా అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలియజెప్తూ ఇక్కడ చేసే వాళ్ళకి ఇక్కడ వచ్చిన వాళ్ళకి వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు మన వాళ్ళే కాబట్టి వాళ్ళందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.